ఏంటి బిర్యానీ తింటున్నావా? అవునమ్మే, చికెన్ బిర్యానీ భలేగుండది. ఇది నీకెక్కడిది? కొన్నావా? కొనుక్కు తినాల్సిన కర్మ మనకెందుకు పట్టిందమ్మి? ఆకలితో అలమటిస్తుంటే ఒక మహానుభావుడు చూసి ఈ బిర్యానీ పొట్లాన్ని తీసుకొచ్చిచ్చాడమ్మి. అంటే ముష్టెత్తుకొని బిర్యానీ తింటున్నావా? సిగ్గులేదు? అమ్మి, మనం అడుక్కుని తింటే అది ముష్టి అవుతుంది, కానీ ఎవరన్నా పెడితే దాన్ని ప్రసాదం అంటారు. నాన్ వెజ్ అయినా కళ్ళు కద్దుకుని తినేయాల. ఇదిగో నువ్వు కూడా తిందు కదా. నాకేం అక్కర్లేదు నీ ముష్టి ప్రసాదం. తింటే నువ్వే బాగా తిను. ఎక్కడున్నాడు? మంచి రసపట్లో ఉండగా అమ్మి వచ్చి అంతా చెడగొట్టినది. మళ్ళా ఈ అవకాశం వస్తుందో రాదో. ఓ ఎలా? హలో, ఎవరు? నమస్తే మేడం, నేను మూన్ లైట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మేడం, మొన్న మీరు డాక్టర్ ఉదితా ముఖర్జీ గారి గురించి అడిగారు కదా. మేడం యూకే ట్రిప్కి వెళ్ళారన్నారు. అవును మేడం, ఇవాళ నైట్ డాక్టర్ గారు వస్తున్నారంట. మీరు మేడంని కలవడానికి రేపు హాస్పిటల్కి రావచ్చు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. రేపు తప్పకుండా వచ్చి మేడంని కలుస్తాం. ఓకే మేడం. శరణ్య, ఎవరు ఫోను? ఎందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు? సమీరాకి ప్లాస్టిక్ సర్జరీ చేసి ఫేస్ని మార్చిన డాక్టరు రేపు హాస్పిటల్కి వస్తున్నారంట. నర్స్ కాల్ చేసి మేడంని కలవమని చెప్పారు అత్తయ్య గారు. మై గాడ్, మంచి వార్త చెప్పావు శరణ్య. అయితే రేపే వెళ్ళి డాక్టర్ గారిని కలిసి ఆ సమీర ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలి. అవునత్తయ్య గారు, రేపు మనం సమీరా సంగతి తేల్చకుండా వదిలిపెట్టేదే లేదు. సౌమ్య, నువ్వేంటిక్కడ? ఏం చేస్తున్నావు? అది బయటికి వెళ్దామని వెళ్తుంటే తగిలి కింద పడింది మేడం. సారీ. అయ్యో, సారీ దేనికమ్మా, పర్లేదు, వెళ్ళు. ఓ మై గాడ్, ఏంటి ఇప్పుడు పరిస్థితి? వీళ్ళు కానీ ఆ డాక్టర్ని కలిశారంటే నా ప్రెసెంట్ ఫేస్ గురించి తెలిసిపోతుంది. తర్వాత ఇంకా నా లైఫ్ ఆగిపోయినట్టే. అలా జరగకూడదు. ఏం చేయాలి ఇప్పుడు? నేనేం చేయాలి?